డ్రగ్స్ వ్యవహారం ఈ మధ్య సరే మొత్తం తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్తో పాటు మేజర్గా డ్యామేజ్ చేసింది తెలుగు సినీ పరిశ్రమనేనా? అంటే దాదాపుగా తెలుగు సినిమా పరిశ్రమ పరువును రోడ్డును పడేసింది ఆ స్థాయిలో అనుకోవచ్చు. అస్సలు ఏమి అవ్వలేదు, తెలుగు సినిమా పరిశ్రమకి ఏమి అవ్వలేదు. ఈ డ్రగ్స్ అనేది చాలా మామూలు విషయం. 10 మందో 12 మందినో పిలిచారు, ఇంట్రాగేట్ చేశారు. దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ, ఫస్ట్ పాయింట్. అండ్ టోటల్గా ఐ డిఫర్ విత్ దిస్. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వందల వేల లక్షల మంది పనిచేసే ఇండస్ట్రీ. చాలా మంది పనిచేస్తారు. ఇప్పుడు నా ఆఫీస్లో నా పని దగ్గర 10 మంది కూర్చుంటారు, త్రివిక్రమ్ ఆఫీస్లో 10 మంది కూర్చుంటారు. ఇట్లా ప్రతి డైరెక్టర్ ఇంట్లోనూ, ప్రతి హీరో ఇంట్లో, హీరోయిన్ ఇంట్లో 10 మంది కూర్చుంటారు. అట్లా ఒక పూరి జగన్నాథ్ ఇంట్లో కూర్చునే 10 మంది మీద మాత్రమే జరిగింది. అది సినిమా ఇండస్ట్రీ ఎట్లా అవుతుంది? ఆ 10 మంది కూర్చున్న ఆఫీసులు అన్నింటిలో జరిగి ఉంటే మీరు ఇండస్ట్రీ అంతా. అంటే 12 మందిలో ఎక్కువగా పూరి జగన్నాథ్ తో అసోసియేట్ అయిన వాళ్ళు, పూరి జగన్నాథ్ సినిమాల్లో పనిచేసిన వాళ్ళకే విచారణ పిలిచారు. అదే మీరు అనేది? ముగ్గురు నలుగురు వదిలిపెట్టి మిగిలిన వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళే కదా. ఆ కెల్విన్ అనే ఎవరైతే ఆ డ్రగ్ పెడ్లర్ ఉన్నాడో అతని ఫోన్ లో పూరి జగన్నాథ్ కాంటాక్ట్ ప్రైమరీగా ఉండి మిగతా వాళ్ళందరూ కూడా దానికి అసోసియేటెడ్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళని పిలిచారు. కెల్విన్ ఒక్కడే చేస్తున్నాడా? కెల్విన్ ఒక్కడే చేస్తుంటే కెల్విన్ అంటే ఒక సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల రెండిట్లోనూ ఒకే ఒక కెల్విన్ అనే వ్యక్తి మాత్రమే డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నాడు. ఆవిడ చేసే డ్రగ్ సప్లై చేసిన వాళ్ళు మాత్రమే డ్రగ్ తీసుకుంటున్నారు, మిగిలిన తీసుకోవట్లేదు అంటే నేను ఒప్పుకుంటా. గుడ్ పాయింట్. ఇప్పుడు కెల్విన్ తో పాటు ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేశారు, జిషాన్ అలీ అలాగే కమింగ్. వీళ్ళ ముగ్గురుతో పాటు ఇంకా కొంతమంది ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు, వాళ్ళ అరెస్టులు జరుగుతాయి, ఇంట్రాగేషన్లు అవుతాయి. కానీ అది పెద్దగా ఇంత విస్తృతంగా ప్రచారం కాకపోవడానికి కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఈ కెల్విన్ ఎవరైతే డ్రగ్ పెడ్లర్ ఉన్నాడో అతనితో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు మీకు గుర్తుంటే ఏకే ఖాన్ గారు 2 సార్లు పట్టుకున్నారు, మీ ఛానల్లో కూడా అప్పుడు వేశారు. అప్పుడు 22 మందిని ఒకసారి, 32 మంది, 30 మందిని ఒకసారి పేర్లు రేపు పొద్దున ఇస్తామని చెప్పి మర్నాడు విత్డ్రా చేశారు. అప్పుడున్న పేర్లు ఇప్పుడు ఉన్నాయా చెప్పండి. మీకు జర్నలిస్టులు కాబట్టి మీకు తెలిసి ఉండాలి. అందులో ఉన్న పేర్లు ఇందులో ఉన్నాయా? మేబీ ఈ లిస్ట్ లో ఖచ్చితంగా ఇది న్యూ లిస్ట్. మరి ఆ లిస్ట్ ఏమైపోయింది? అది 2 సార్లు పట్టుకుని 2 సార్లు సీరియస్ ఖాన్ గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, రేపు అరెస్ట్ చేసేస్తామన్నారు. తర్వాత ఏమైంది, ఎందుకు చేయలేదు అనేది నాకు తెలియదు. సమాజానికి డ్రగ్స్ కి సంబంధం ఉంది. స్కూల్స్ లో జరుగుతుంది, సాఫ్ట్వేర్ లో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్ అంటాం కదా. అన్ని రంగాలతో పాటు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడుతూ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. సో మీరు అనే పాయింట్ ఏంటంటే ఎంతమందిని వదిలేసి కేవలం పూరి అండ్ కోని మాత్రమే టార్గెట్ చేశారు అంటారా మీరు? అంటే ఇంటర్నేషనల్ గానే వాళ్ళ గ్రూప్ ని టార్గెట్ చేశారంటారా? నాకు అనిపిస్తుంది. అంటే అంత అవసరం ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్ ఉంటుందా లేకపోతే ఆఫీసర్స్ ఉంటుందా? ఐ డోంట్ నో. ఆఫీసర్లకి ఏముంటుంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఆఫీసర్కి అనుకుంటున్నాను. ఎవరికి ఉంటుందో తెలియదు. బట్ వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో, ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ నాకు తెలియదు. కానీ బట్ నా ఫీలింగ్ అయితే అంటే వాళ్ళ విచారణకు పిలిచి ఉండకూడదన్నా? పిలవచ్చు. బేసిక్గా నేను అసలు విచారణ ఎందుకు చేయాలి? నేను డ్రగ్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రగ్ తీసుకున్నా కానీ పెడల్ చేస్తేనేమో లోపల పడేయటం డైరెక్ట్గా. డ్రగ్ తీసుకుంటే you have every right to arrest me and put me in jail or rehabilitation center పంపించాలి. ఇప్పుడు పూరి జగన్నాథ్ గురించి నేను ఒక వీడియోలో చూశాను. అంటే తన గురించి బాగా మీకు తెలుసా? అంటే చాలా జెంటిల్మెన్ లాగా చెప్పారు మీరు. పూరి జగన్నాథ్ అయి ఉండొచ్చు కానీ డ్రగ్స్ వాడకుండానే సిటీ ఇంత స్థాయిలో విచారణ చేస్తుంది. అట్లాగే పూరి జగన్నాథ్ నేను బాగానే ఉంటాను. పూరి జగన్నాథ్ కాదు, ఇండస్ట్రీలో అందరితో నేను బాగానే ఉంటాను. సో వాళ్ళ అలవాట్లు నాకు తెలియాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటాను. కానీ పూరి జగన్నాథ్ మీరు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఒకవేళ అతను అక్యూజ్డా కాదా అని తెలియకుండానే మీరు అతన్ని వెనకేసుకు రాలేదా పూరి జగన్నాథ్? కాదు, అంటే పూరి జగన్నాథ్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిగా, నాకు తెలిసిన మనిషిగా చాలా సాఫ్ట్ మనిషి. అతను చాలా మర్యాదస్తుడు, చాలా బాగుంటాడు, బాగా బిహేవ్ చేస్తాడు.